భారీగా పట్టుబడ్డ రేషన్ బియ్యం. ఫిబ్రవరి 5 వీబీ న్యూస్ డిజిటల్ మీడియా. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీగా పట్టుబడ్డ పీడీఎస్ రైస్. సాధారణ తనిఖీల్లో భాగంగా వీరవల్లి పోలీసులు ఇండస్ట్రియల్ ఏరియా కారిడార్లో నిలిపి ఉన్న 2 ఐచర్ లారీలను పరిశీలించి పోలీసులు 2 లారీల్లో సుమారు 600 పీడీఎస్ బియ్యం బ్యాగులను గుర్తించిన పోలీసులు సుమారు 26 టన్నులు ఉంటాయని అంచనా 2 ఐచర్ లారీలను అదుపులోకి తీసుకుని పీడీఎస్ డీటీకి సమాచారం ఇచ్చిన వీరవల్లి పోలీసులు రెవెన్యూ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. నేను వీరవల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ నా పేరు ఎం శ్రీను. ఈరోజు కొత్త మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రాబడిన సమాచారం మేరకు పీడీఎస్ రైస్ కలిగి ఉన్న 2 ఐసర్ వ్యాన్లు ఉన్నాయని చెప్పి రాబడిన సమాచారం మేరకు డిప్యూటీ స్పెషల్ డీటీ గారు మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి 2 వెహికల్ని పట్టుకోవడం జరిగింది. అందులో సుమారు ఒక 26 టన్నుల వరకు పీడీఎస్ రైస్ ఉన్నట్టు తెలుస్తుంది. దాన్ని కాటాయించడానికి పంపించాము. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటన్నది పూర్వపర ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. నేను స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ ఎన్వీఎస్ ప్రధానం. బాపులపాడు మండలంలోని కొత్త మల్లవల్లి దగ్గర అనాథరైజ్కి 2 వెహికల్స్ ఉన్నాయి. పోలీసు వారు మేమంతా జాయింట్గా వచ్చి తనిఖీ చేయగా అవి పీడీఎస్ బియ్యాన్ని నిర్ధారించాము. వాటిని సీజ్ చేసి తీసుకెళ్తున్నాము. అయితే ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటని ఇప్పుడు వివరాలన్నీ ఎంక్వైరీ చేస్తే కానీ తెలుసు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి తీసుకున్నాయని. మొత్తం 500 బ్యాగ్స్ దాకా ఉన్నాయి సుమారుగా. మొత్తం 26 టన్నుల దాకా ఉండొచ్చు అని చెప్పి చూస్తాం. కాటాకి పంపించాం. కాటా చూసిన తర్వాత ఫైనల్ చేస్తాం.